మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ శంకర్ నగర్లో జెప్టో సంస్థ కార్యకలాపాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతంలో జెప్టో కార్యకలాపాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తూ రౌడీలా దాడులకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనలతో కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. అదేవిధంగా అక్రమంగా నిర్మించిన భవనంలో సరైన అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై మాజీ ప్రజాప్రతినిధులు ఉప్పల్ జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీలో శాంతి భద్రతలు కావాలని, ఇలాంటి సంస్థలను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మా వద్దకి ఈ విషయం తెలియగానే ఇమ్మీడియట్లీ మార్నింగ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, ఒకరిని రక్షించబోతే వీళ్ళ తలకాయలు వలగొట్టడం ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము రానున్న రోజుల్లో కూడా ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం ఆ యజమాన్యానికైనా జెప్టో వారికి ఎంత ఇబ్బందులు పెడుతున్నారు ఇక్కడ వచ్చిన పబ్లిక్ని చూస్తే అర్థమవుతుంది. గత సంవత్సరంన్నర నుంచి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, పోలీసు వాళ్ళకి ఇస్తున్నారు, అటు కమిషనర్, మున్సిపల్ కమిషనర్కి అందరికి ఇచ్చేసి ఒక సిస్టమ్ ప్రకారము లా ప్రకారం పోదామని చెప్పేసి లాకు కట్టుబడి, చట్టానికి కట్టుబడి మాకు ఒక న్యాయం జరుగుతుందంటే వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈరోజు మేయర్ గారికి, అధ్యక్షులు గారికి విన్నవించడం జరిగింది. మరి వీళ్ళు విన్నవించగా ఇక్కడికి రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ చేసి ఈ నివాస ప్రాంతాల్లో జెప్టో నిర్మించి ఆడవారికి కానీ అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. చాలా స్త్రీలకు మాత్రం అసలు భద్రత లేకుండా పోతుంది. గంజాయి తాగడం వల్ల తాగి ఇక్కడ అంతా అల్లరి చేయడం వల్ల మాకు చాలా ఈ రెసిడెన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇమ్మీడియట్గా దీనితో శంకర్ నగర్ రోడ్ నెంబర్ 1 ఈ గత 1.5 ఇయర్ నుండి ఈ జెప్టోతోని మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మనకు లేడీస్ చెప్పినట్టు లేడీస్కి భద్రత లేదు. స్కూల్ జోన్లో ఉండి కూడా వాళ్ళకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది పర్మిషన్ లేదు. దానికి G+6 పర్మిషన్ తీసుకున్నారు. G+ బిల్డర్ ఆయన అధికార పార్టీ అంటే అధికార పార్టీలు ఉన్నంత మాత్రాన ఇక్కడ మాకు అందరూ ఉన్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈరోజు ఏదో నేను చేయాలని అనుకుంటారు. దానికి ఇప్పటికి కూడా మీరు చూడండి, మీ యొక్క మీడియాలో మీరు చూడొచ్చు. G+6 అసలు PMCలో ఉన్నప్పుడు మేము కంప్లీట్ చేసినాము 1.5 ఇయర్ బ్యాక్ కూడా. ఆ G+6 బిల్డింగ్ అది పార్కింగ్ ఏరియా, కంప్లీట్ పార్కింగ్ ఏరియా, ఇల్లీగల్గా పార్కింగ్ ఏరియాని జెప్టోకి రెంట్కి ఇచ్చుకొని నిన్న ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ అండి. జెప్టో అనేది అందరికీ తెలిసి ఉండొచ్చు. 10-minute డెలివరీ యాప్ అని వాళ్ళ స్లోగన్. అంటే మనం ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో మన ఇంటి దగ్గర ఉంటుంది. కానీ ఇవాళ జెప్టో వాళ్ళు మన పీర్జాదిగూడలోనే శంకర్ నగర్ కాలనీలోనే శంకర్ నగర్ రోడ్ నెంబర్ 1లో రెసిడెన్సీలో సఫైర్ అపార్ట్మెంట్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ మాకు ఎదురుగా జెప్టో పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అంటే ఎంత ఇబ్బంది అంటే, వాళ్ళు ఇటువైపు రోడ్డుకి ఇటువైపు అటువైపు 2 వైపులా పార్కింగ్ చేయడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే, చిన్నపిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా బాధ వేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ బైకులు అక్కడ బైకులు నిలబెట్టడమే కాకుండా మధ్యాహ్నం వచ్చి